హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కేవలం మీ జీవితాన్ని మార్చుకోవాలి, నేను ఉన్నత స్థితిలో ఉండాలి అంటే ఈ స్టోరీ పూర్తిగా వినండి. ఏదో జస్ట్ విని ఏదో కామెంట్ చేసి వెళ్ళకండి. ఏదైతే మీరు నమ్మకంతో చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అర్థమయ్యిందా? మన ఆలోచనలే మన యోగం, మన రాజే వైభోగం, ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పదాలను మీరు ఎక్కువ శాతం వాడాలి. ఎందుకంటే మీకు పాజిటివ్ మైండ్నెస్ కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా చెయ్యగలరు. ఎప్పుడైతే నెగటివిటీని నీ మైండ్లో ఉండకూడదు, నెగ్లెక్ట్ చేయాలి. అది చెయ్యాలి అంటే మీరు పాజిటివ్గా ఎక్కువ శాతం మాట్లాడాలి. శ్రీ అనంతకృష్ణ స్వామి గారు చెప్పిన ప్రతి అక్షరం మనం పాటించగలిగినప్పుడు మనం డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఉండగలము. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరైనా సరే మీకు ఒక గురువు ఉంటాడు కదా, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఒక మంచి విషయం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు మంచిగా చెబుతున్నారో చెడుగా చెబుతున్నారో ఆలోచన గొప్పది. ఎవరు చెడుగా చెప్పరు. వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది పట్టించుకునవద్దు. కేవలం వాళ్ళ మాటల్ని మాత్రమే వినండి. వాళ్ళ మాటలు విని మీరు మోటివేట్ చేసుకోండి. అన్నీ అనుభవించాలని ఉంటుంది, అయితే అది అసాధ్యము అని మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. ప్రతి ఒక్కటి మాకు కావాలి అనిపిస్తుంది, కానీ భయం, మనం ముందుకు వెళ్ళలేం. అరే చేస్తే ఏమవుతుందో, ఫెయిల్ అవుతుందో, ఇలాంటి నెగటివ్ ఆలోచిస్తారు కాబట్టి మీరు ఏది చేయలేకపోతారు. మనం భయమును వదిలివేయాలి, బయటకు రండి, అప్పుడే ఏదైనా చేయగలము. మీరు కోరుకున్న ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీకోసం విశ్వం అనంత సంపాదనలను సమకూర్చి ఉన్నది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ భూమి మీద మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది, కానీ మీరు అది పొందాలి అంటే మీరు దాన్ని ప్రయత్నించాలి. నాకు అది కావాలి నీ అన్నప్పుడే మీకు అది దొరుకుతుంది. ఊకే కూర్చుంటే రాదు, కలలు కంటే రాదు. కేవలం కలలతో పాటు మీరు పదే పదే దాన్నే ఎక్కువ శాతం ఊహించాలి. అడగండి, విశ్వాసించండి, పొందండి. అడిగితేనే ఎవరైనా మనకు ఇస్తారు. మనకు ఆకలి అయితే, ఎక్కడైనా సరే ఆకలి అయితే అడిగితేనే మనకు ఎవరైనా భోజనం పెడతారు, లేకుంటే పెట్టరు. అది ఏదైనా సరే మనం విశ్వాన్ని అడిగితేనే విశ్వం మనకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా ఈ సూత్రాలను విమర్శించకండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎక్కడ కూడా నెగటివిటీని కానీ, మీరు ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ, బయటి విషయాలు పట్టించుకునవద్దు. ఇంకొకరి జీవితం గురించి మీరు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనం నెగటివ్గా కాకూడదు, పాజిటివ్ మాత్రమే ఆలోచించాలి. మీకే సేవలు, సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి మీరు అర్హులు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు నా బ్యాంక్ ఖాతాలో రోజు రోజుకి డబ్బులు పెరుగుతున్నవి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీలో కలిగే ఆలోచనలు డబ్బు, సంపద వైపే మళ్లించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అభినందించుకోవడం చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు వీలైనంత మనీ మెడిటేషన్ చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు మీ మనస్సు, మీ మైండ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక 10-20 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయండి. మీకు ఏదైతే కావాలో దాని మీదనే ఫోకస్ పెట్టండి. పదే పదే దాన్నే ఊహించండి. ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది నమ్మండి, చేయండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.